హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమిలాస్ వ్లాగ్స్. స్వాన్ లోటస్ కలిసి ఉన్న పిక్ నాకు ఎక్కడ దొరకలేదు. అందుకే నేను స్వాన్ లోటస్ని ఇలా సపరేట్గా ప్రింట్స్ తీసి స్టాండ్ కోసం ఒక పేపర్ని ఈ షేప్లో కట్ చేశాను. కొంచెం ఓవర్లాప్ ఇచ్చి సెల్లో టేప్తో స్టిక్ చేశాను. టోటల్ హైట్ 34 సెంటీమీటర్స్, విడ్త్ 24 సెంటీమీటర్స్. లోటస్ని ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో నుంచోబెట్టడానికి స్టాండ్ ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూడండి. థిక్గా ఉన్న ఫోమ్ బోర్డ్ మీద రెడీ చేసుకున్న ప్రింటౌట్ని పెట్టి ట్రేస్ చేసి అవుట్లైన్ని కట్ చేశాను. ఫోమ్ బోర్డ్ ప్లేస్లో థిక్గా ఉన్న కార్డ్బోర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కట్ చేసిన లోటస్ మీద ప్రింటౌట్ పెట్టి ఇంప్రెషన్ పడేటట్టు ట్రేస్ చేశాను. ఇలా కనిపిస్తున్న ఇంప్రెషన్స్ మీద పెన్తో డ్రా చేశాను. పెటల్స్ పెయింట్ చేయడానికి షైనీ యాక్రిలిక్ పింక్ కలర్ యూస్ చేశాను. లీవ్స్కి గ్రీన్ కలర్, స్వాన్కి షైనీది కాకుండా నార్మల్ యాక్రిలిక్ వైట్ కలర్ యూస్ చేశాను. ఫస్ట్ కోట్ డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ వేశాను. పెయింట్ అంతా డ్రై అయిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేశాను. రెడ్ కలర్ బాల్ చైన్తో స్వాన్ని డెకరేట్ చేశాను. గోల్డ్ కలర్ బాల్ చైన్తో లోటస్ పెటల్స్ని, లీవ్స్ని, కింద స్టాండ్ని కూడా డెకరేట్ చేశాను. స్వాన్ వింగ్స్ దగ్గర రెడ్ కలర్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసి చాలా చిన్న రెడ్ కలర్ రౌండ్ కుందన్స్ ఇక్కడ స్టిక్ చేశాను. ఫ్లవర్ షేప్లో ఉన్న కుందన్ని ఐ ప్లేస్లో స్టిక్ చేశాను. నెక్ డెకరేషన్ కోసం నేను యూస్ చేసిన ఐటమ్స్ రెడ్ కలర్ బాల్ చైన్, డైమండ్ షేప్ రెడ్ కలర్ కుందన్స్, స్మాల్ సైజ్ రౌండ్ షేప్ రెడ్ కుందన్స్. లోటస్ లోపల డెకరేషన్ కోసం ఇలా పెన్సిల్తో డ్రా చేశాను. కొంచెం పెద్ద సైజులో ఉన్న ఫ్లవర్ షేప్ వైట్ కుందన్ ఇక్కడ స్టిక్ చేశాను. ఇక్కడంతా పర్ల్ చైన్ని స్టిక్ చేశాను. మీరు ఏ చైన్స్ డెకరేషన్ కోసం యూస్ చేసినా
ముందుగానే లెంత్ని మెజర్ చేసుకొని కట్ చేసుకొని అప్పుడు స్టిక్ చేయాలి. లీవ్స్ని ఇలా డ్రా చేశాను. గోల్డ్ కలర్ బాల్ చైన్ని యూస్ చేసి లీవ్స్ అన్నీ డెకరేట్ చేశాను. ఇక్కడ స్మాల్ సైజ్ రౌండ్ షేప్ రెడ్ కుందన్స్ని స్టిక్ చేశాను. స్టాండ్కి కూడా సేమ్ కుందన్స్ యూస్ చేశాను. చూడడానికి చాలా అందంగా ఉన్న మన స్వాన్ లోటస్ స్టాండ్తో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ స్వాన్కి పేరు కింద ఇంకొక స్వాన్ ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.